ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ దినాన్ని మీరు మాకిచ్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని ప్రజలు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారికంటే మేమైతే గొప్పవారమైతే కాదు, కానీ మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మాకిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈ వాక్యము మా జీవితాలలో నెరవేర్చండి. అంత్యదినాన మేము మీతో లేచే కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము రక్షణ పొందుకొని నీ శరీరము నీ రక్తము త్రాగి నిత్య జీవము కలిగే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ వాక్యం వింటున్న వారి జీవితాలలో వినికిడిని, రక్షణ దయచేయండి. వారి కుటుంబాలను దర్శించండి, మీ కృపను అనుగ్రహించండి. నీ రాజ్యములో వారు ఉండులాగున సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. మరి ఒక్కసారి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.